అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పగడేల మండలం ముచ్చుమరి గ్రామంలో ఒక మైనర్ బాలికపై అఘాతం చేసి హత్య చేసినటువంటి నిందితులను దాదాపు 10 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు వాళ్ళ ఆచూకీ తెలియకపోవడం, తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది లేదని కూడా విషయం తెలియట్లేదు, ఎక్కడ ఉంది కూడా తెలియట్లేదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దాన్ని ఒక సీరియస్ తీసుకొని ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలా, తర్వాత బాధితులైనటువంటి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మన హోంశాఖ మంత్రిగా మరి మహిళ ఉంది కాబట్టి రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడైతే మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా తక్షణమే ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే క్రమంలోనే మరి బాధితుల కుటుంబానికి గవర్నమెంట్ తగినటువంటి పారితోషికం కానీ వారికి న్యాయం చేస్తున్నటువంటి అవసరం ఎంత ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ప్రజాపక్షాలు, ఆ లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ కుటుంబానికి పరామర్శించిన దాని చూస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు అయితేనేమి, తర్వాత ఎంపీ గారు అయితేనేమి మరి ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబం పరామర్శించడం జరిగింది. అదే క్రమంలోనే మరి ఇటువంటివి పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి చేస్తారో, ఇటువంటి సమస్యలను, ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడతారో వాటిని వెంటనే ఉరిశిక్ష కానీ లేదా స్పాట్ని కాల్సి అంతే తప్ప ఇటువంటి మరోసారి పునరావృతం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నందికొట్కూరు తాలూకా పగడాల మండలం ముచ్చమరి గ్రామంలో ఒక చిన్నారి, 7 ఏళ్ల చిన్నారి, ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి అమ్మాయిని చంపి ఎక్కడో పడేశారని చెప్పేసి 10 రోజుల నుంచి ఈ ఘటన కనపడతానే ఉంది. అమ్మాయి చనిపోయి ఇప్పటికి 10 రోజులైనా ప్రభుత్వం ఆచూకీ తెలపకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రోజు రోజుకు చిన్నారులపై, మహిళలపై హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పిల్లలైతే చెప్తా ఉన్నారు నీళ్ళల్లో పడేసాం కృష్ణా నదిలో అని చెప్తున్నారు. మరి సముద్రంలో పడినటువంటి పెద్ద పెద్ద పడవలు లాంటివే తీసుకొచ్చేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక కృష్ణా నదిలో పడేసినటువంటి ఒక బాలిక శవాన్ని తీసుకురాలేకపోతున్నారంటే ప్రభుత్వం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ విషయాన్ని ఇటు తల్లిదండ్రులు, ఇటు ప్రజలు ఏం పోల్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంది. మరి పిల్లలైతే మైనర్ పిల్లలు, అమ్మాయి 7 ఏళ్ల బాలిక. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. మరి హోంమంత్రి గారు చెప్పారు, మొన్న ఒక కేసు ఛేదించాము, 1 రోజుల్లో మేము ఆ కేసును ఛేదించే నిందితుని పట్టుకోవడం జరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు 10 రోజులు కావస్తున్నా మరి ముచ్చిమార్లో జరిగినటువంటి ఈ అమ్మాయి యొక్క ఆచూకీని తెలుపుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క పోలీసు వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం అయితే మేమన్నీ చేస్తూ ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో మరి అర్థం కాని స్థితిలో ప్రజలు ఉంటున్నారు. ఇకనైనా సరే రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదు. ఏ మహిళకైనా, ఏ చిన్నారికైనా, ఎవరికైనా సరే ఇలాంటి జరిగితే భవిష్యత్తులో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసేటటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు తగ్గడానికి అవకాశం ఉంది. ఆ చిన్నారి యొక్క తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతో ఆవేదనతో ఉన్నారు. నాయకులు, అధికారులు పరామర్శిస్తున్నారే తప్ప అని వాళ్ళు అడుగుతా ఉన్నారు, బతికుంటే మా చిన్నారిని మాకు అప్పచెప్పండి, చనిపోయింటే కనీసం కడసారి చూపైనా సరే చూపించండి అని చెప్పేసి అంత ఆవేదన, బాధతో చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఈ మిస్టరీని ఛేదించడం లేదో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. వెంటనే ఆ చిన్నారి యొక్క ఆచూకీని తెలుసుకొని బతికుంటే వాళ్ళని అప్పచెప్పడమా, లేకుంటే చనిపోయింటే కనీసం కడసారి చూపు కోసం శవాన్ని అప్పచెప్పి ఆ కఠినంగా ఉన్నట్టు ఆ పిల్లల పైన చర్య తీసుకోవాలి. వారికి పిల్లలైతే ధైర్యంగా చేయాలని చెప్పేసి ఒక చిన్న అనుమానం వస్తూ ఉంది. వారికి ప్రోత్సాహకంగా ఎవరైనా పెద్దలు సహకరించి ఉండొచ్చు. ఆ కోణంలో దర్యాప్తు జరిపి ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పగడియాల మండలం
ముచ్చుమర్రి గ్రామంలో 7 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసి 3 మైనార్ పిల్లలు చేయడము దురదృష్టకరం, బాధాకరం. ఇది హేయమైన చర్య. దీన్ని కర్నూలు జిల్లా ఆవాస్ కమిటీగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మున్ముందు ఇలాంటి చర్యలు కాకుండా, ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకొని నిందితులను పట్టుకొని తక్షణమే శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.